తాజాగా ఒక సినిమా టైటిల్ ఇడుపు కాగితం అనేటువంటి ఒక సినిమా టైటిల్ ఈ మధ్యనే లాంచ్ చేశారు. ఈ సినిమా టైటిల్ చుట్టూ వివాదం రాజుకుంది. ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలను సృష్టించేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది చేస్తున్నారు. ఈ అంశాన్ని తీసుకొని అసలేంటి ఇడుపు కాగితం అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, ఎందుకు దీన్ని కొంతమంది వివాదంలా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈ వివాదం ఎలా మొదలైంది, దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే నేషనలిస్ట్ సబ్ CEO సాయికృష్ణ గారు. సాయి గారు నమస్తే అండి. ఇది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగినటువంటి కథ అని చెప్తున్నారు. ఇక టైటిల్ మాత్రమే లాంచ్ అయింది. ఈ టైటిల్ లాంచ్ అయింది లేదో ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ దీని మీద సెటైరికల్గా కామెంట్స్ చేశారు. అసలు ఏంటి, దీని అర్థం ఏంటి, దీనికి ఏమైనా సబ్ టైటిల్ చేస్తారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు, కామెంట్స్ పెట్టారు. అక్కడి నుంచి మొదలైంది. దానికి వాళ్ళ కౌంటర్స్, ఆంధ్ర వాళ్ళు ద్వేషిస్తూ కొంతమంది పెడుతున్నారు, లేదు వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు. ఇదంతా ఒక చినికి గాలివన్లాగా మారిపోయింది. ఫస్ట్ అసలు మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? నాకు తెలిసినంత వరకు దీని అర్థము విడాకుల పత్రం అని నేను విన్నాను. అఫ్ కోర్స్ ఐ బిలాంగ్ టు ఆంధ్ర, బట్ స్టిల్ నేను మీనింగ్ తెలుసుకున్నాను. సో మీరు ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడైనా సరే ఇద్దరం జాతీయవాదులమే. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అది. సో జాతీయవాద దృక్పథంతో మనం అన్నీ ఆలోచించాలి. నేనైతే ప్రతిదీ అట్లాగే ఆలోచిస్తాను. నాకు వేరే ఏ ఆలోచన రాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇడుపు కాగితం అనే సినిమా వస్తే సినిమా మీదనే వెంటనే ఒక పెట్టిన కమెంట్స్, దీనికి సబ్ టైటిల్స్ వేస్తారా అని పెట్టింది. అంటే అది ఎవడో కాకతాయి ఒకరిద్దరు కలిసి చేసిన అంశము అనేసి దీన్ని కొట్టిపారేయాలి. నిజానికి మాట్లాడితే కొట్టిపారేయాలి, అక్కడతో అయిపోవాలి. అది కానీ అది పెరుగుతోంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా రియాక్ట్ కావాలి అనిపించింది నాకు, లిటరల్లీ. ఎందుకంటే ఎంతోమంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన సందర్భాలు అనేకం. ఈవెన్ నా లైఫ్లో కూడా నేను చాలామందిని చూశాను. సో ఇప్పుడు నాకు చాలామంది ఆంధ్రాలో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నేను చదువుకునే రోజు, ఇంజనీరింగ్ చదువుకునే రోజు, నేను చెన్నైలో చదువుకున్నప్పుడు మా మధ్య చాలా గొడవలు అవుతూ ఉండేది ఈ భాషలను బేస్ చేసుకుని. మీరు ఈ పదం వాడతారు, మేము ఈ పదం వాడతాము, అదేంది ఇదేంటి, దీన్ని ఎందుకు అంటారు, దాన్ని ఎందుకు అంటారు, ఇట్లాంటి అన్నీ వచ్చేది. బట్ చాలా విషయాలు సరదాగానే మనం మాట్లాడుకునే వాళ్ళం, తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోయేవాళ్ళం, అది వేరే విషయం. సరే, ఇప్పుడు మనం ఈ టాపిక్ వస్తే, ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి అస్తిత్వం కోసం పోరాడినటువంటి అనేక మంది, నిజంగా కొంతమంది అందులో మహానుభావులు, మేధావులు, తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ఉద్యమ ఆకాంక్షల్ని వినిపించి నాలాంటి వాళ్ళు కూడా తెలంగాణ గురించి ఆలోచించేలాగా ప్రేరేపించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగని చెప్పేసి ఆంధ్ర పట్ల ఒక ద్వేషాన్ని బిల్డ్ చేసుకునే ఒక దౌర్భాగ్య స్థితి నాకైతే రాలేదు ఎప్పుడు. ఓకే, సో అట్లా అని చెప్పేసి అటువైపు ఉన్న వాళ్ళు కూడా చాలా ఓపెన్నెస్ తోటి తెలంగాణ ఆకాంక్షల్ని ఆహ్వానించిన వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ద్వేషాన్ని వెళ్ళగక్కిన వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భాలన్నీ మేము గోత్రు అయ్యి వచ్చాము, వదిలేసాం కూడా దాన్ని. ఈవెన్ మీ లైఫ్లో మీకు చూసుంటారు, నా లైఫ్లో నేను చూసుంటారు, అవన్నీ గోత్రు అయ్యాము, అయిపోయింది. నా ఈరోజు మాట్లాడాలంటే ఇడుపు కాగితం అనేది అర్థం కాలేదు అనగానే సబ్ టైటిల్ మనం ఏ కోణంలో ఆలోచించాలో మనం చూడాలి. ఇప్పుడు పొలిటికల్ కోణంలో ఆలోచిద్దామా, సినిమా కోణంలో ఆలోచిద్దామా? సినిమా కోణంలో ఆలోచించామనుకోండి, లిటరల్లీ అంటే నిజంగానే ఈ భాష నాకు అర్థం కావట్లేదు అన్నాడు అనుకోండి. సో మీరు హిందీకి వెళ్ళామనుకోండి, మనం హిందీలో లాపతా లేడీస్ అనో సినిమా వచ్చింది. పక్కా ఒక పల్లెటూరులో వాడుకునేటువంటి, ఒక ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి భాష. సుల్తాన్ అని ఒక సినిమా వచ్చింది, సల్మాన్ ఖాన్ తీసిన సినిమా. అది ప్యూర్లీ ఒక రకంగా చెప్పాలంటే హర్యాన్వి, ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఆ రెజ్లర్స్కి సంబంధించినటువంటి భాష. ప్యూర్ హిందీ మాట్లాడే వాడికి కూడా అర్థం కాదు, యాస అది లిటరల్లీ మాట్లాడితే. మీరు అట్లాంటి యాసలు అనేకం ఉంటాయి హిందీలో. చాలా భోజ్పురి మిక్స్ అవుతుంది, ఓ దగ్గర మరాఠా ప్రాంతానికి వస్తే ఒక భాష వాడుతూ ఉంటారు. హైదరాబాద్ హిందీ వేరుగా ఉంటుంది. ఏ భాషలో అయినా సరే యాసలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుగులో యాసల ప్రాతిపదికన ఆలోచించి చూడాలంటే కూడా, ఇప్పుడు మనము కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉండే భాష, అటు ఉత్తరాంధ్ర భాష, మీరు ఉత్తరాంధ్రకు చెందినవాడు, ఇప్పుడు మీరు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన భాష చాలామందికి ఇక్కడ అర్థం కాని వాళ్ళు ఉంటారు. రాయలసీమ భాష అర్థం కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మన యాసలో అనేక అంశాలు వస్తాయి. ఇప్పుడు కరీంనగర్లో మాట్లాడే యాసకి, ఖమ్మంలో మాట్లాడే యాసకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణలో కూడా ఆ మాండలికాన్ని గౌరవించకుండా, ఆ యాసను గౌరవించకుండా భాషా ప్రేమికులం ఎన్నటికీ కాలేము. తెలుగు భాషకున్న దౌర్భాగ్యం కూడా అదే. మన భాష మనకు తెలియదు, మనకు అర్థం కాదు, మనం దాన్ని ప్రేమించము, గౌరవించము. అంతకంటే అందులో ఉండే యాసని గౌరవించే ఆ ఉన్నత స్థితి ఎప్పుడు వస్తుంది మనకి? ఇంకెప్పటికీ రాదు. యాసని గౌరవించలేని వాడు భాషని గౌరవించినట్టు కాదు నా దృష్టిలో ఎప్పటికీ కూడా. ఎందుకంటే యాసకు ఒక సొబగు ఉంటుంది, ఒక మాతృభాష అంటాం కదా మనము. తెలుగు నా మాతృభాష కావచ్చు, కానీ నేను నా పల్లెటూరులో మాట్లాడే భాష నేను మాట్లాడుతున్నప్పుడు, నా ఊర్లో
నాతో పెరిగినటువంటి వాళ్ళతో నేను మాట్లాడే భాష వచ్చినప్పుడు నాకు తెలియకుండానే ఒక ఆత్మీయత వస్తుంది. అది నాకు సంబంధించిన వ్యవహారం, దాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదు. ఇది విజయవాడలో పుట్టిన వాడి భాషని నేను అవమానించినట్టయితే ఎంత దుర్మార్గం అని మీరు అనుకుంటారో, లేదా ఉత్తరాంధ్రలోడి వాడి యాసని అవమానిస్తే ఎంత దుర్మార్గమో, తెలంగాణ వాడి యాసని అవమానించడం కూడా అంతే దుర్మార్గం. అది ఎప్పుడూ ఉండకూడదు. సినిమా పరంగానే ఆలోచిస్తే నిజంగానే ఎవరు మాట్లాడుతున్న వాళ్ళు నేను భాషనే ప్రామాణికంగా తీసుకోవాలనుకుంటే ఈరోజు సో కాల్డ్ స్టార్ హీరోస్ ఎవ్వరికి భాష రాదు. ఐమ్ టెలింగ్ యూ, లిటరల్గా చెప్తున్నాను నేను. ఈరోజు మాట్లాడుతున్నటువంటి అల్లు అర్జున్ దగ్గర నుంచి ఏ స్టార్ హీరో అయినా సరే, ఐమ్ టెలింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఏ స్టార్ హీరో అయినా సరే బాధ అనమనండి, మళ్ళీ రెండిటికి డిఫరెన్స్ ఉన్నాయి. లా స్పష్టంగా పలకమనండి, అణా స్పష్టంగా పలకమనండి, షా 3 అక్షరాల్ని స్పష్టంగా పలకమనండి. అప్పుడు మీరు అంటున్న స్టార్ హీరోలు తెలుగు సినిమాని మనం అందరం యాక్సెప్ట్ చేస్తాం. వేర్ ఆర్ వి గోయింగ్, వేర్ ఆర్ వి లీడింగ్ టు? ఇది తెలంగాణ గురించి మాట్లాడమే కాదు, ఇది ఆంధ్రాకి సంబంధించిన వ్యవహారంలో కూడా. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, వచ్చి పూడుస్తావా అంటారు. ఎక్కడ? చిత్తూరు జిల్లాకి వెళ్తే పూడ్చడం ఏంట్రా అని అంటే ఎలా ఉంటుంది? అది వాళ్ళ భాష, వాళ్ళ మొదటి చిన్నప్పటి నుంచి వాళ్ళు మాట్లాడేది అదే. దాన్ని గౌరవించాలి కదా మనం. కాలు అనే మాట అంటారండి. ఇప్పుడు పావు అని తెలంగాణలో అన్నాం అనుకోండి, పావు గంట అన్నాం అనుకోండి, కాలు గంట అంటారు, లేదా ముక్కాలు అంటారు, అంటే ముప్పావు అని అర్థం. నెల్లూరు ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే దట్ ఈస్ వాట్, అట్లాగే వాళ్ళ దగ్గర ఉంటుంది యాస. ఉత్తరాంధ్రకి వెళ్తే ఒక యాస ఉంటుంది. ఇవాళ భాష గురించి మాట్లాడు. ఈవెన్ తెలంగాణలో కూడా ఒక దుర్మార్గం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నేను తప్పు అనట్లేదు. ఎట్ ద సేమ్ టైం అనవసరమైన ద్వేషాన్ని పెంచే విధంగా మనం మాటలు ఉండకూడదు. నాది గొప్ప, నీది తక్కువ ఎప్పుడూ కరెక్ట్ కాదు. అది ఏ రోజైనా కరెక్ట్ కాదు. నాది గొప్ప, నీది కూడా గొప్పే కావచ్చు నీకు, నాది గొప్ప నాకు. అంతేగాని నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే భావన ఫ్యూడల్ సంస్కృతి. సో ఎదుటివాడు చేశాడు కదా అని చెప్పేసి అదే మనం చేయాలనుకుంటే ఇంకా పొరపాటు కదా. సో మేము అవమానాలు ఎదుర్కొన్నా. నేను నీకు తెలంగాణ వాడివి, నీకు భాష రాదు, నువ్వు న్యూస్కి పనికిరావు అన్న రోజులు తెలుసు. కానీ నన్ను నా భాషని పొగుడుతూ ఎవరైనా మాట్లాడుతుంటే ఎంత ఆనందం వేస్తుందంటే, నిజంగా నా కాంటెంట్ కంటే కూడా భాషను పొగుడుతున్నప్పుడు వచ్చే ఆనందం వేరే. నిద్రలో లేచి అడిగినా కూడా నువ్వు ఏదైనా చెబితే అక్షర దోషం లేకుండా మాట్లాడాలి అని చెప్పేది నా గురువు. నాకు ఇప్పటికి గుర్తుంది. సో ఆ సంస్కృతి లేకుండా, ఆ సంస్కారం లేకుండా ఏది పడుతుందే మాట్లాడితే అలాగా. సో ఇంకోటి, భాష గురించి మనం ఆడితే ఇప్పుడు నేను సింపుల్, ఉత్తరాంధ్ర ఉందనుకోండి, రావి శాస్త్రి గారి రచనలు చదవండి. ఎన్ని గొప్ప రచనలు ఉంటాయంటే, 6 సారా కథలు కావచ్చు, బోలెడని రాశారు ఆయన అన్ని ఉత్తరాంధ్ర యాసలోనే ఉంటాయి. నేను తెలంగాణలో పుట్టినవాడిని, నేను ఆ ఉత్తరాంధ్ర యాస నాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు, ఆ చదువుకునే ఆ టైంలో. కానీ దాన్ని నేర్చుకుని అరే దీని అర్థం ఇదేమో, ఇట్లా నేర్చుకున్నాం. దాన్ని అంత ఎంత అద్భుతమైన ఒక రకమే చెప్పాలంటే ఒక ఆత్మీయత ఉంటుంది. ఆ మట్టికి సంబంధించినటువంటి ఆ ఒరిజినాలిటీ ఆ యాసలోనే వస్తుందండి. గుండు చప్పుడు భాష అంతే, ఆ యాసలోనే దాన్ని ఏమంటారు, అంత అద్భుతమైనటువంటి ఒక భావన వస్తుంది. బికాజ్ రావిశాస్త్రి గారి రచనలు చదువుతూ ఉంటే అరే ఉత్తరాంధ్ర యాసలో అది వల్లే చదువుతున్న కొద్దీ ఎంతో ఆనందం వేసేది. మరి అనలెక్కేస్తే విశ్వనాథ్ సత్యనారాయణ గారు మంచి గ్రాంధిక భాష వాడేవాళ్ళు. ఆయనది ఒక శైలి, చలం ఒక శైలిలో రాశారు, పద్యం ఒకలాగా రాశారు, గద్యం ఒకలాగా రాశారు, వచనం ఒకలాగా రాశారు, నవలలు ఒక స్టైల్లో ఉంటాయి. అంటే అందుకే కాళోజీ గారు అంటారు, ఆ 2.5 జిల్లాల భాష అధికారికం ఎట్లయితుంది అంటారు. అధికారికం ఎట్లయితుంది ఆ 2.5 జిల్లాల భాష అంటారు. నిజంగానే కదా. మరి 2.5 జిల్లాల భాష అంటే కృష్ణా, గుంటూరు, ఇంకో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి భాషని అధికారికం చేసేసి ఇది మాత్రమే మాట్లాడాలంటే ఎస్, కొన్ని సందర్భాల్లో అది బాగున్నప్పుడు అదే మాట్లాడతాం. కొంచెం రైట్, నిజంగానే అసెంబ్లీలోనో లేకపోతే న్యూస్ ఛానల్ ద్వారానో వార్తాపత్రికల్లోనో ఒక భాష మనం ఒకటి అలవాటు చేసుకున్నాము, దాన్ని స్టాండర్డైజ్ చేసుకున్నాము, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఇట్స్ ఓకే. బట్ దట్ డజంట్ మీన్ ఇదే కరెక్ట్ మిగతా అన్ని తప్పు అనే వాదన కరెక్ట్ కాదు. యాసని గౌరవించకుండా భాషని మనం గౌరవించలేము, భాషని మనం కాపాడుకోలేము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.